వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి అయితే మామిడికాయ తోటి ఒక వెరైటీగా ట్రై చేద్దామని చేసిన. ఇక్కడ వచ్చేసి మామిడికాయ అయితే ట్రై చేసి చాలా బాగా వచ్చింది. ముందుగా మామిడికాయ అయితే ఇలా గీరేసుకొని మంచిగా తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కానీ నేను ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమో ఏం కూర ఏంటి ఇది అనేసి అనుకున్నా. తిన్నాక మాత్రం చాలా బాగుంది, అసలు సూపర్ అనిపించింది అనమాట. ఎట్లుందంటే చింత చిగురు అన్న ఎగ్ కర్రీ వండుకుంటాం కదా, అలానే ఉంది. సేమ్ టు సేమ్ అదే పులుపు అనమాట. ముందుగా ఆయిల్ వేసుకొని తాళగింజలు, ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం తురిమేసుకొని పెట్టుకున్నాం కదా మామిడికాయ, అది అందులో వేసేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కానీ ఎక్కువ అయితే ఏం వేయట్లేదు. లాస్ట్ ఫైనల్లీ కొద్దిగా ధనియాల పొడి మాత్రమే వేసుకొని కలిపేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 3 eggs అయితే ఇందులో వేసి మెల్ట్ చేసుకోండి. మరి ఎక్కువ కలిపేసుకోకండి. మరి ఇట్లా చూసారు కదా, ఇలా అయితే మనకు ఉడికిపోతుంది. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్. ఎలా ఉంటుందో అనేసి అనుకుంటూనే తిన్నారు. చాలా బాగుంది. ఫైనల్లీ కొత్తిమీర గార్నిష్ నచ్చితే